నమస్కారం. న్యూస్ మంత్ర ప్రేక్షకులకు సాదర స్వాగతం. ఈరోజు మనం టాలీవుడ్ హిస్టరీలోనే ఒక గోల్డెన్ ఇయర్గా పిలవబడే 2013 కాలానికి వెనక్కి వెళ్దాం. అప్పట్లో మన బాక్సాఫీస్ దగ్గర ఒక మామూలు యుద్ధం జరగలేదు. ఒకవైపు ఇద్దరు సూపర్ స్టార్ల మల్టీ స్టారర్ మ్యాజిక్ అయితే, మరోవైపు ఒక యంగ్ రెబెల్ స్టార్ క్రియేట్ చేసిన మాస్ డిస్ట్రక్షన్. అవును, మీరు ఊహించింది కరెక్టే. ఈరోజు మన బాక్సాఫీస్ వార్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వర్సెస్ మిర్చి సినిమాల మధ్య జరిగిన ఆ గ్రేట్ క్లాష్ గురించి ఇన్ డెప్త్గా మాట్లాడుకోబోతున్నాం. ఆ రోజుల్లో థియేటర్ల దగ్గర వాతావరణం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలో ఒక భారీ మల్టీస్టారర్ వస్తుందంటే ట్రేడ్ వర్గాలతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అప్పట్లో మన టాలీవుడ్లో ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించడం అనేది ఒక కల లాంటిది. అలాంటి కలను నిజం చేస్తూ దిల్ రాజు నిర్మాణంలో మహేష్ బాబు మరియు వెంకటేష్ కలిసి వస్తున్నారంటేనే ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. అసలు ఈ సినిమాల రిలీజ్కి ముందున్న పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే, మహేష్ బాబు అప్పట్లో దూకుడు మరియు బిజినెస్ మ్యాన్ లాంటి సెన్సేషనల్ హిట్స్తో ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఇక వెంకటేష్ తనదైన ఫ్యామిలీ ఆడియన్స్తో ఎప్పుడూ సేఫ్ జోన్లో ఉండేవారు. కానీ వీరిద్దరూ కలిసి పెద్దోడు చిన్నోడుగా స్క్రీన్ మీద కనిపిస్తుంటే చూడాలని ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ పరిస్థితి చూస్తే, అప్పటికే రెబెల్ సినిమాతో ఒక భారీ డిజాస్టర్ని ఫేస్ చేసి ఉన్నారు. అందుకే తన మార్కెట్ని మళ్లీ సెట్ చేసుకోవడానికి ఒక సాలిడ్ హిట్ అవసరమైన టైం అది. అలాంటి టైంలోనే కొరటాల శివ అనే ఒక కొత్త దర్శకుడు ఈ మిర్చి కథతో ప్రభాస్ని కలిశారు. సంక్రాంతి సీజన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతుంటే, సరిగ్గా ఒక నెల గ్యాప్లో ఫిబ్రవరిలో మిర్చి రిలీజ్కి రెడీ అయింది. ఈ రెండు సినిమాల మధ్య యుద్ధం అప్పట్లో థియేటర్లో ఓనర్లకి కాసుల వర్షం కురిపించింది. ముందుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విషయానికి వస్తే, 2013 జనవరి 11న ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఒక క్లాస్ సునామీని సృష్టించింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో ఆ అన్నదమ్ముల అనుబంధం మరియు మిక్కీ జే మేయర్ అందించిన క్లాసిక్ మ్యూజిక్ ప్రతి ఇంటిని పలకరించాయి. ఈ సినిమా మేకింగ్లో ఒక సీక్రెట్ ఏంటంటే, మొదట వెంకటేష్ గారి రోల్ కోసం పవన్ కళ్యాణ్ని, అలాగే మహేష్ బాబు రోల్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని కూడా అనుకున్నారట. కానీ చివరకు పెయిర్ మ్యాజిక్ ఈ ఇద్దరితోనే వర్కౌట్ అయింది. ఈ సినిమా బడ్జెట్ అప్పట్లో సుమారు 40 కోట్లు కాగా, వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 55 కోట్ల భారీ షేర్ని వసూలు చేసింది. గ్రాస్ లెక్కల్లో చూస్తే ఇది 85 కోట్లను దాటేసింది. దాదాపు 50 రోజులకు పైగా 50కి పైగా సెంటర్స్లో ఆడి క్లీన్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఓవర్సీస్ మార్కెట్లో అయితే ఈ సినిమా అప్పట్లో రికార్డులను తిరగరాసింది. ఇక సరిగ్గా ఒక నెల గ్యాప్లో ఫిబ్రవరి 8న థియేటర్లలోకి వచ్చి మాస్ దండయాత్ర అంటే ఏంటో చూపించింది. కొరటాల శివ రాసుకున్న పవర్ఫుల్ డైలాగ్స్ మరియు ప్రభాస్ స్టైలిష్ లుక్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి అని ప్రభాస్ డైలాగ్ చెప్తుంటే థియేటర్లు విజిల్స్తో హోరెత్తిపోయాయి. ఈ సినిమా మేకింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రభాస్కి మరియు కొరటాల శివకి ఇది మొదటి కొలాబరేషన్, మరియు కొరటాలకి ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా ఒక మాస్ క్లాసిక్ ని ఇచ్చారు. మిర్చి సినిమా బడ్జెట్ 30 కోట్లు కాగా, బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 48 కోట్ల షేర్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూస్తే ఇది 80 కోట్లను టచ్ చేసింది. కేవలం 15 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి అప్పట్లో ప్రభాస్ కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేసింది. ఇక ఈ రెండు లెజెండరీ సినిమాల బాక్సాఫీస్ వర్డిక్ట్ విషయానికి వస్తే ఒక క్లారిటీకి రావచ్చు. కలెక్షన్ల పరంగా చూస్తే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 55 కోట్ల షేర్తో టెక్నికల్గా విన్నర్గా నిలిచింది. కానీ ప్రాఫిట్స్ మరియు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లెక్కల్లో చూస్తే మిర్చి కూడా ఏమాత్రం తక్కువ కాదు. కేవలం 30 కోట్ల బడ్జెట్తో వచ్చి 48 కోట్లు వసూలు చేయడమంటే అది మామూలు విషయం కాదు. ఈ రెండిట్లో ఏది విన్నర్ అని అడిగితే ఇండస్ట్రీ వైజ్గా ఎస్వీఎస్సీకి ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే అది చనిపోయిన మల్టీ స్టారర్ ట్రెండ్ని మళ్లీ బ్రతికించింది. అదే సమయంలో ప్రభాస్ని ఒక మాస్ ఐకాన్గా నిలబెట్టి బాహుబలి లాంటి పెద్ద సినిమాలకు పునాది వేసింది మిర్చి సినిమా. అప్పటి 50 కోట్ల షేర్ అంటే ఇప్పటి ఇన్ఫ్లేషన్ ప్రకారం దాదాపు 160 నుండి 180 కోట్ల రేంజ్లో ఉంటుంది. అంటే ఆ రోజుల్లోనే ఈ సినిమాలు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రెండు లెజెండరీ సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది? మీరు థియేటర్కి వెళ్లి ఎంజాయ్ చేసిన ఆ రోజులు మీకు గుర్తున్నాయా? మీరు పెద్దోడు చిన్నోడు మ్యాజిక్ని ఇష్టపడతారా, లేక ప్రభాస్ మాస్ దండయాత్ర మిర్చిని ఇష్టపడతారా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ అప్డేట్స్ మరియు సినిమా అనాలిసిస్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ వార్తో మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. జై హింద్.